ఇప్పుడు మనం మార్కాపురం ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది టౌన్లోకి వెళ్ళే రూట్ అనమాట. లెఫ్ట్లో కనిపించేది మనం రైట్గా స్ట్రైట్గా వెళ్తున్నాం. మనం టౌన్లోకి వెళ్ళకుండా అవుటర్ రింగ్ రోడ్లో గుండా వెళ్తున్నాం అనమాట. ఈరోజు మనం మార్కాపురం నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే తాటిచెర్ల మోటు వెళ్తున్నాము. ఇది అవుటర్ రోడ్ అనమాట. డబల్ రోడ్ వేశారు, బాగుంది. టౌన్లోకి వెళ్ళి ఇబ్బంది పడి ట్రాఫిక్ జాము అవ్వకుండా పెద్ద వెహికల్స్, టౌన్లో పని లేని వాళ్ళందరూ కూడా ఈ రూట్ యూజ్ చేస్తారనమాట. దూరంగా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. చూస్తున్నారా, అదే మార్కాపురం టౌను. ఓకేనా, మనం వచ్చేసరికి అవుటర్లో కూడా వెళ్ళిపోతున్నాం. మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ 282 కిలోమీటర్లు ఉంది. శ్రీశైలం వచ్చి 80 కిలోమీటర్లు అనమాట మార్కాపురం నుంచి. మనం ఈ లెఫ్ట్ రోడ్లో గుండా వెళ్ళిపోతే మార్కాపురం టౌన్లోకి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ వెళ్తే మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, ఇటు మనం లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మార్కాపురం వెళ్ళిపోవచ్చు. ఇట్లా గుంటూరు కూడా వెళ్ళిపోవచ్చు. 155 కిలోమీటర్లు ఉంది. శ్రీశైలం వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. అట్లాగే ఇప్పుడు మనం తాటిచెర్ల మౌట్ వెళ్తున్నాం కదా, ఖమ్మం, బేస్తవారిపేట ఇటు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ కూడా కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ రూట్లో. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది, A1 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజీ. ఇక్కడ కాశీనాయన దేవస్థానం ఆశ్రమం ఉంది. చూడండి, ఇప్పుడు మనం మార్కాపురం హైవే సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బెంగళూరు 508 ఉంది, లెఫ్ట్కి వెళ్ళాలి. స్ట్రైట్గా పోతే హైదరాబాద్ 287 ఉంది. అట్లాగే విజయవాడ 225 రైట్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. అట్లాగే శ్రీశైలం కూడా స్ట్రైట్గా బ్రిడ్జి ఫ్లైఓవర్ కిందగా వెళ్ళాలి. ఇప్పుడు మనం మార్కాపురం కంప్లీట్ చేసుకొని క్రాస్ చేసుకొని అవుటర్ రోడ్లో మెయిన్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. మనం తాటిచెర్ల మోటు వెళ్తున్నాం మార్కాపురం నుంచి. రోడ్డు బాగుంది. ఇక్కడ నుంచి ఖమ్మం వచ్చి మనకి మార్కాపురం అవుట్స్కట్స్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఖమ్మం 30 కిలోమీటర్లు ఉంది.
సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మార్కాపురం వెళ్తాం, రైట్కి వెళ్తే జమ్మనపల్లె వెళ్తాం. కొండ చూస్తున్నారా ఎలా ఉందో? చాలా బాగుంది కదా. ఏదో అడ్డుకట్ట వేసినట్టు ఎంత పొడవుగా ఉందో చూడండి, చాలా పొడవు ఉంది. ఇటు పంటలో ఎక్కువగా పొగాకు కనిపిస్తుంది, అట్లాగే మిర్చి కనిపిస్తుంది, అట్లాగే ఎక్కడన్నా సజ్జలు పంట కూడా బాగా కనిపిస్తుంది. పత్తి అక్కడక్కడ పత్తి కనిపిస్తుంది. నువ్వులు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట, పైర్లు. ఇప్పుడు మనం చింతకుంట్ల దగ్గరకు వచ్చాం అన్నమాట. ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారి నగరం. అంబా మల్లేశ్వర నాగ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆర్చిది. ఆర్చిలో గుండా పోతే మనం దేవస్థానానికి వెళ్ళొచ్చు. ఇక్కడ రోడ్ వర్క్ ఏదో జరుగుతుంది, అందువల్ల మనల్ని సర్వీస్ రూట్లోకి డైవర్ట్ చేశారనమాట. కొండ చూస్తున్నారా ఎంత బాగుందో. కూలీలు పొగాకు చేనుకి వెళ్ళి పొగాకు ఆకు తెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట, ట్రాక్టర్లో వేసుకొని. ఇప్పుడు మనం వచ్చిన విలేజ్ వచ్చి తిప్పాయపాలెం. తిప్పాయపాలెం క్రాస్ చేసేసాం. ఇక్కడ మిర్చి కోసి ఆల్రెడీ ఎండబెట్టి గ్రేడింగ్ కూడా చేస్తున్నారు. అదే దాంట్లో మనకి తాళుమిరపకాయలు అంటాం కదా, అవి కూడా ఏరేసి రాసులుగా పోస్తున్నారు. ఇది తిప్పాయపాలెం గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అన్నీ ఇక్కడే ఉన్నాయి రోడ్డు పక్కన. ఇక్కడ మిర్చి పొగాకు కనిపిస్తున్నాయి బాగా. తిప్పాయపాలెం కల్లి మిర్చి కనిపిస్తుంది బాగా, పొగాకు కనిపిస్తుంది, శనగ కూడా కనిపిస్తుంది బాగా. శనగ చేను కూడా వేసారు. అట్లాగే నిమ్మ తోట కూడా కనిపిస్తుంది ఒకటి. నిమ్మ కాదు, బత్తాయి తోట అది. చూడండి పొలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో. మొత్తం శనగ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ, పొగాకు.
ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది జంగంగుట్ల. జంగంగుట్ల క్రాస్ చేసేసాం. ఇప్పుడు మనం ఖమ్మం వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మనకి అనంతపురం 246 కిలోమీటర్లు ఉంది, గిద్దలూరు 38 కిలోమీటర్లు ఉంది, నంద్యాల 100 ఉంది, కడప 151 కిలోమీటర్ ఉంది. ఖమ్మం ప్రకాశం డిస్టిక్ ఖమ్మంలో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం. ఇది ఖమ్మం టౌన్ అనమాట. ఇప్పుడు ఖమ్మం టౌన్ కూడా మనం క్రాస్ చేస్తున్నాం. ఇందాక ఖమ్మం టౌన్ చూసాం కదా, ఇది చిన్న ఖమ్మం అంటారు దీన్ని. చింతలపాలెం విలేజ్ ఇక్కడే ఉందన్నమాట. ఒకప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఒక కోడ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఉదాహరణకి ప్రకాశం AP 27 వెహికల్స్కి, అట్లాగే ఇప్పుడు మన ముందర ఒక వెహికల్ వెళ్తుంది AP 21, అది కర్నూలుకి సంబంధించిన వెహికల్ అని ఈజీగా ఐడెంటిఫై చేసేవాళ్ళం. గుంటూరు 7, విజయవాడ 16 ఇట్లా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయింది, ఏపీ అంతా ఒకే కోడ్ వచ్చేసింది. అట్లా చేశారు. ఇప్పుడు మనం బేస్తవారిపేటలోకి ఎంటర్ అయ్యాం. బేస్తవారిపేట నుంచి నంద్యాల 92, అనంతపురం 242, గిద్దలూరు 33, ఇక్కడ నుంచి ఒంగోలు కూడా వెళ్ళొచ్చు మనం, 112 కిలోమీటర్లు అనమాట. ఇది బేస్తవారిపేట టౌన్. మనం ఈ ఫ్లైఓవర్కి ఎక్కకుండా రైట్కి తీసుకొని రైట్కి వెళ్తే ఒంగోలు వెళ్ళిపోతాం అనమాట. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం ఫ్లైఓవర్ మీదుగా. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే బేస్తవారిపేట ఆల్మోస్ట్ సెంటర్ కంప్లీట్ అయిపోయినట్టే. బేస్తవారిపేట కంప్లీట్ చేసుకున్నాం.
ఓంకారపురం క్రాస్ చేసాం. వందుట్ల గ్రామం క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడు పూసలపాడు, ఇది పూసలపాడు విలేజ్ అనమాట. ఇక్కడ బస్ స్టాండ్ ఉంది, అట్లాగే టీ క్యాంటీన్ ఉంది. ఇట్లా ఎదురు కూడా ఒక టీ క్యాంటీన్ ఉంది రైట్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి ఉంది. ఎప్పుడు వాటర్ ఫెసిలిటీ అనేది అక్కడ ఎప్పుడు మనకు అవైలబుల్ ఉంటుంది. ఏదైనా టైడ్ అయిపోయి ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు, స్నానం చేయొచ్చు. అట్లాగే నైట్ టైంలో ఏదైనా నిద్ర వచ్చినా కూడా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెస్ట్ ఏరియా ఉంది. మనకి వెహికల్స్ ఏదైనా ఆపుకొని నైట్ టైంలో నిద్ర వచ్చినప్పుడు అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం శాంతినగర్ ఎంటర్ అయ్యాం. శాంతినగర్ క్రాస్ అయ్యాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే పందిళ్ళపల్లి వెళ్తాం. ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గరకు వచ్చామన్నమాట. ఈ టోల్ గేట్ దగ్గర మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు టోల్ గేట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఏరియా చాలా ఉంది. నైట్ టైం ఏదైనా నిద్ర వచ్చినా కూడా మీరు అక్కడ ఆపుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అవైలబుల్. పందిలపల్లి టోల్ ప్లాజా ఇది. అన్నీ క్లోజ్ చేశారు, ఒక గేటే ఓపెన్ చేసింది. ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఒక గేటే ఓపెన్ చేశారు. ఓకే, చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ పార్కింగ్ స్పేస్ చాలా ఉందన్నమాట. అట్లాగే రైట్ సైడ్ కూడా ఉంది. ఇది మోక్షగుండం క్రాస్ చేసేస్తున్నాం. ఇక్కడ మనకి మోక్షగుండం దగ్గర చూసారు కదా, జస్ట్ క్రాస్ చేసాం అంతే. ఇప్పుడు క్రాస్ చేసిన వెంటనే రైట్ సైడ్లో చూడండి వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనం నైట్ స్టే కావాలంటే ఉండొచ్చు. అట్లాగే వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది ఇదివరకు, మరి ఇప్పుడు ట్యాంక్ అయితే ఉంది. మేము ఎప్పుడైనా నైట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడే కార్ ఆపుకొని కార్లో పడుకొని నిద్రపోయేవాడిని అనమాట. బాగా టైడ్ అయిపోయినప్పుడు ఆదోని మంత్రాలయం నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఇక్కడ ఒక గంట రెస్ట్ తీసుకొని వెళ్ళేవాడిని. మనకు ఆ టోల్ గేట్ 50 రూపీస్ అనమాట. డబ్బులు అయితే 75 రూపీస్. ఇప్పుడు మనం పెంచికలపాడు వచ్చాం. క్రాస్ చేసేసాం. కొండలు చూడండి ఎంత బాగుందో. సైడ్ ఎక్కువ మొక్కజొన్న కనిపిస్తుంది బాగా. ఈ ఏరియాలో మొక్కజొన్న ఎక్కువ వేశారు. అలాగే బత్తాయి జామ తోటలు కూడా కనపడుతున్నాయి.
తిమ్మాపురం క్రాస్ చేసాం ఇప్పుడే. ఇప్పుడే మనం తాడిచెర్ల మోటు చెక్ పోస్ట్ క్రాస్ చేసుకొని సెంటర్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇదే తాడిచెర్ల మోటు. చూస్తున్నారు కదా, సెంటర్ అనమాట ఇదే. ఇక్కడ సర్కిల్ ఉంది చూసారా, టర్నింగ్. ఈ టర్నింగ్ అనమాట మెయిన్ సర్కిల్. ఈ సర్కిల్ నుంచి మనం ఇదే రూట్లో స్ట్రైట్గా అంటే రైట్కి తిప్పుకొని వెళ్తే గిద్దలూరు, నంద్యాల వెళ్తాం అనమాట. అదే ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఓరుమావిళ్ళ, మైదుకూరు, బద్వేలు, కడప, చిత్తూరు ఎటైనా పోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, మనం రావాల్సిన గమ్యస్థానానికి వచ్చాము. సరే, ఉంటా మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.